పెనంలూరు టీడీపీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్పై అనేక రకాల ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా ఇటీవల కాలంలో కబ్జాలు అలాగే ఆక్రమణలు పెరిగిపోయాయనే ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా ఏ, పోరంకి సమీపంలో ఒక బిల్డింగ్కి సంబంధించి తన వద్ద డబ్బులు అడిగారంటూ కూడా బాధితులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడేందుకు బాధితులు ఇస్తున్నారని ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఎమ్మెల్యే మిమ్మల్ని ఏం డిమాండ్ చేశారు? ఎందుకు మిమ్మల్ని అతను టార్గెట్ చేయాల్సిన పరిస్థితి ఉంది? మొన్న ఎలక్షన్లో సీట్ వచ్చిన తర్వాత అతను నాకు ఫోన్ చేశాడండి. ఫోన్ చేసి విష్ణు పార్టీకి పనిచేయాలని, నేనైతే 2000 నుంచి 3 ఎలక్షన్లు పోటీ చేశాను, 3 ఎలక్షన్లు మీకు పార్టీకే చేశానండి అన్న. చేశానన్న తర్వాత ఈ ఫండ్ కూడా ఇవ్వాలన్నాడు. లేదండి, నా ఆర్థిక పరిస్థితి బాగాలేదు, నేనైతే ఏం ఫండ్ ఇవ్వలేను అని చెప్పాను. అన్న తర్వాత సరే పారింకులో బిల్డింగ్ కట్టుకోవడానికి మా అమ్మాయి పేరుతో స్థలం కొన్నాం. బిల్డింగ్ కట్టుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ 14% వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ కట్టాలి, డెవలప్మెంట్ ఛార్జెస్ కట్టాలి. అవి కట్టకుండా ఇవ్వండి, డబ్బులు మాకు ఇచ్చేసేయండి, క్యాష్ ఇచ్చేసేయండి, మేము మీకు 2 ఫ్లోర్లు వేసుకోవడానికి పర్మిషన్ ఇస్తామని చెప్పారు. నేను దాన్ని తిరస్కరించాను. నేనైతే గవర్నమెంట్గా డబ్బులు కట్టేశా. మొత్తం 14 లక్షల రూపాయలు కట్టి ప్లాన్ తెచ్చుకున్నాను. ఆ తెచ్చుకున్న దగ్గర నుంచి నన్ను వేధించడం మొదలెట్టాడు. 15 లక్షల రూపాయలు ఇస్తేనే మొదలెట్టాడు. ఫౌండేషన్ దగ్గర నుంచి స్టార్ట్ చేశాడు. విజయరాజ్ అనే ఒక డబ్ల్యూఆర్ఎస్ని, చిన్నారని అతను అసిస్టెంట్ని, కలెక్షన్ ఏజెంట్ని పంపిస్తూ పద్దాగా బెదిరించడం మొదలెట్టాడు. అయినా సరే నేను ఎక్కడ కూడా డబ్బులు ఇవ్వకుండానే ఈ విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్తూ ఒక లెటర్ రాశాను ఆయనకి. ఆ లెటర్ సీఎంఓ నుంచి నాకు ఫోన్ వచ్చింది. దానిలో ప్రజా పరిష్కార వేదికలో ఒక నెంబర్ ఇచ్చారు. ఆ నెంబర్ ప్రకారం రిజిస్టర్ అయింది. అలాగే 26వ తారీఖు నాడు, సెప్టెంబర్ 26వ తారీఖు నాడే 4 ఫ్లోర్లు నిర్మాణం జరిగిపోయిందని చెప్పేసి నాకు రిప్లై ఇచ్చారు. అలా ప్రజా పరిష్కార వేదికలో కూడా వాళ్ళు పెట్టేశారు. ఏదైతే గవర్నమెంట్ బీపీఎస్కి 31/8/2026 టైం ఇచ్చిందో ఆ టయానికన్నా ముందే వేసానని చెప్పి వాళ్ళే ప్రజా పరిష్కార వేదికలో కలెక్టర్కి వీళ్ళందరికీ కూడా రిప్లై ఇచ్చారు. ఇచ్చినప్పుడు కూడా వాళ్ళు అన్యాయంగా నా బిల్డింగ్ను పగలగొట్టారు. అంటే ఇప్పుడు అంతకుముందు ఎప్పుడు మీ బిల్డింగ్ను పగలగొట్టారు, మళ్ళీ ఇప్పుడు పగలగొట్టడానికి ప్రధాన రీజన్ ఏంటి? ఫస్ట్ తారీఖు నాడు మా అమ్మాయి పేరుతో నోటీస్ పంపించారండి. వారం రోజులు టైం అన్నారు. కానీ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం 15 రోజులు టైం ఉండాలి. సుప్రీంకోర్టు గౌరవ చీఫ్ జస్టిస్, ప్రజెంట్ ఉన్న చీఫ్ జస్టిస్ గవాయ్ గారు, విశ్వనాథ గారు కలిసి బుల్డోజర్ జస్టిస్ మీద ఒక భారతదేశం అంతా వర్తించేలాగా ఒక గైడ్లైన్స్ ఇచ్చారు. ఆ గైడ్లైన్స్ ఏమీ పాటించకుండా ఫస్ట్ తారీఖు నాడు ఇచ్చారు. 8వ తారీఖు నాడు వచ్చి 9వ తారీఖు కల్లా నా బిల్డింగ్ కొట్టేశారండి. ఆ రోజు పోలీసులను కూడా మామూలుగా అయితే మాకున్న అనుభవంలో బిల్డర్గా కూడా 2-3 పోలీసులు పెడతారు. అలాంటిది 6 ఎస్ఐలు, ఒక సిఐ, 40 మంది పోలీసులు దాకా ఉన్నారు. నేను ఆవేశంలో కొంచెం ప్రతిఘటించాను. ఆ ప్రతిఘటించడంలో హత్యా నేరం పెట్టి నా మీద జైల్లో పెట్టించారు. 17 రోజుల పాటు నేను అవన్గేట్ సబ్ జైలు చేసి వచ్చాను. అంటే మళ్ళీ ఇప్పుడు అంటే ఒకసారి ఆల్రెడీ మీ బిల్డింగ్ కూల్చారు, మీ మీద కేసులు పెట్టారు, మళ్ళీ ఇప్పుడు మీ బిల్డింగ్ జోలికి ఎందుకు రావాల్సి వచ్చింది? నేను వెళ్ళి పని చేసుకున్న తర్వాత పనిచేసుకుంటున్నాను, బిల్డింగ్లో పని చేసుకుంటుంటే పని చేయడానికి ఇల్లేదంటున్నారు చెప్పి హైకోర్టులో నేను రిట్ మూవ్ చేశాను. ఆ రిట్ 20వ తారీఖు 24వ తారీఖుకి ఇది ఉంది. ఆ రిట్ మూవ్ చేశానని చెప్పి కక్షతో వచ్చి మళ్ళీ వాళ్ళ చేశారని నాకు తెలియదు. నాకైతే నోటీస్ కూడా ఇవ్వలేదు. వాళ్ళ మా వాళ్ళు వచ్చి 10ంటికి వచ్చి నాకు చెప్పిన తర్వాత తెలిసింది వాళ్ళు పగలగొడుతున్నారు అని. అంటే ఇప్పుడు రెండోసారి మీ బిల్డింగ్ పడగొట్టడానికి వచ్చిన సమయంలో ఎమ్మెల్యే తరపున వచ్చిన మనుషులు కావచ్చు, ఎంత డిమాండ్ చేశారు? ఎందుకు మీరు డబ్బులు ఇవ్వకపోతే ఏం చేస్తూ ఉంటున్నారు వాళ్ళు? ఇప్పుడేం డిమాండ్ చేయలేదండి. అది సెప్టెంబర్ 15 ముందే చేశారు. 9వ తారీఖు ముందే చేశారు. అది 8వ తారీఖు రాత్రి కూడా, రేపు 9వ తారీఖు నాడు పగలగొడతాను, 8వ తారీఖు రాత్రి కూడా డబ్ల్యూఆర్ఎస్ విజయరాజ్ అనే అతను నాకు ఫోన్ చేశాడు. ఎమ్మెల్యే గారు ఒప్పుకోవట్లేదు, డబ్బులు ఇస్తేనే ఉంటుంది, లేకపోతే మొత్తం కూల్చేయమంటున్నారు, బిల్డింగ్ పునాది సహా కూల్చేయమంటున్నారు, మమ్మల్ని మేమేం చేయలేకపోతున్నాము, కాబట్టి ఏదో ఒకటి సెటిల్ చేసుకోండి సార్ అన్నారు. నేనైతే రూపాయి కూడా బిల్డింగ్ పగలగొట్టిన నాకు ఇష్టం, కానీ నేనైతే ఎమ్మెల్యేకి రూపాయి కూడా ఇవ్వనని చెప్పేసి చెప్తాను. తెల్లారి కాటికి ఉదయం 6 గంటల నుంచి స్టార్ట్ చేసి 9వ తారీఖు నాడు బిల్డింగ్ డిమాలిష్ చేశారు, పగలగొట్టారు. అంటే ఇప్పుడు టీడీపీ పార్టీలో గతంలో ఎన్నో సంవత్సరాలు పనిచేసిన కార్యకర్తగా ఉన్న మీకు సొంత పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే నుంచి ఎలాంటి పరిస్థితి ఎదురవడాన్ని ఎట్లా చూస్తారు మీరు? ఇది ఒక రకంగా దౌర్భాగ్యం అనుకోవాలి సార్. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే నేను 95 నాటి సీఎం అంటున్నారో, లేకపోతే ఏబిఎన్ రాధాకృష్ణ గారు చెప్పినట్టు ధృతరాష్ట్ర కౌగిల్లో ఉన్నారో, అది పార్టీ మాత్రమే ఆత్మపరిశీలన చేసుకోవాల్సి ఉంది. కార్యకర్తలు రక్షించుకోలేనప్పుడు పార్టీకి ఇంకేం చేస్తాం? సొంత పార్టీ ఎమ్మెల్యేనే పార్టీ కార్యకర్తనే డబ్బులు అడిగి ఇవ్వకపోతే ఎలా విధ్వంసాలకు పాల్పడతాం, కేసులు పెట్టించడం. ఇప్పుడు 3 ఎఫ్ఐఆర్లు కట్టించాడు నా మీద.
ఇవాళ కూడా వెళ్తే ఎఫ్ఐఆర్ కట్టించడం కోసం సిద్ధపడి, అందుకే మా అడ్వకేట్స్ అందరూ కూడా నన్ను అసలు వెళ్ళొద్దని చెప్పారు. నేను కూడా వెళ్ళదలుచుకోలేదు, ఇక మొత్తం పోయినా సరే పర్లేదు అనుకున్నాను. అంటే మీరు పార్టీలో ఎన్నాళ్ళుగా కొనసాగారు, ఎప్పటి నుంచి దూరంగా ఉన్నారు, ఇప్పుడు ఈ ఘటన నేపథ్యంలో ప్రధానంగా మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? 2004 నుంచి నేను పార్టీలో ఉన్నాను, పార్టీలో చేరాను. ఆ రోజు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఏదో వార్డు నెంబర్గా ఉన్నాడు, గెలిచాను. కొద్ది రోజుల తర్వాత నా ఫ్యామిలీ ఇది వల్ల పిల్లల చదువులు, 3 ఆడపిల్లలు నాకు, వాళ్ళు చదివించుకోవాలి, ఇది చేసుకోవాలన్నట్లో పార్టీకి అయితే కార్యక్రమాలకు దూరంగానే పార్టీ అభిమానంగా ఉన్నాను. అతను ఫోన్ చేసి 2015లోనూ నేను పనిచేశాను, అతనికి 2019లోనూ పనిచేశాను. మొన్న 2023లో కూడా ఫోన్ చేసి అడిగినప్పుడు కూడా, ఆ ఫోన్ చేసి అడిగినప్పుడు కూడా ఏమన్నాడంటే, ఇప్పుడే తెలిసింది నాకు, నిన్నే తెలిసింది నాకు నీ కాల్ తీశారని, కాబట్టి రాలేకపోయాను, నీవు పార్టీకి విరాళం ఇవ్వమన్నాడు. నాకు బాధ వేసి నేను ఇవ్వలేనండి, నేను పార్టీకి అయితే విరాళం పార్టీకే చేస్తాను, నేను వేరే పార్టీకి దేనికి చేయను అని చెప్పాను. చెప్పిన తర్వాత ఇలా డబ్బులు వేరే బిల్డింగ్ కట్టేటప్పుడు డబ్బులు అడిగాడు, డబ్బులు ఇవ్వలేదని చెప్పేసి ఇలా చేస్తున్నాను. అంటే ఏం డిమాండ్ చేస్తున్నారు? అంటే ఇంత వరుస ఘటన జరుగుతున్నప్పటికీ కూడా ఒకసారి ఇది రెండోసారి మీ బిల్డింగ్ జోలికి వచ్చి మీ ఆస్తులను ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు. ఇప్పుడు మీరు ప్రధానంగా ఏం చేస్తుంటారు? ఎందుకంటే టీడీపీలో కూడా సుదీర్ఘకాలం కూడా మీరు కొనసాగిన పరిస్థితి ఉంది. సీఎం చంద్రబాబు నాయుడు కావచ్చు, మీ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకి ఏం చెప్తున్నారు? మీకు ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటున్నారు? న్యాయం అంటే కార్యకర్తలకు కూడా న్యాయం చేయాలి కదండి. కార్యకర్తలకు కూడా న్యాయం చేయకపోతే ఎలాగ? ఇలా కార్యకర్తల దగ్గర కూడా ఎమ్మెల్యే డబ్బులు వసూలు చేస్తుంటే చూస్తూ ఊరుకుంటే ఎలాగ పార్టీ హైకమాండ్? నేను డైరెక్ట్ సీఎం గారికి లెటర్ ఇచ్చాను. ఆయన ప్రజా పరిష్కార వేదికలో నాకు సీఎంఓని ఫోన్ చేశారు, నంబర్ ఇచ్చారు, దానికి టైం ఇచ్చారు. అలాగే 2000 ఏదైతే బీపీఎస్ గడువు ఇచ్చిందో 31/8/2025లోపు వేసినటువంటి అన్నిటికీ బీపీఎస్ అప్లై చేసుకోవచ్చు అనుమతి ఇచ్చింది. మున్సిపాలిటీ వాళ్ళే ప్రజా పరిష్కార వేదికలో ఆన్లైన్లో వాళ్ళ వెబ్సైట్లో చూసుకున్నా వస్తుంది, ఆన్లైన్లో చూసుకుని వస్తుంది. 26వ తారీఖు నాడు వాళ్ళు పెట్టిన దాంట్లో 5-6 ఫ్లోర్లు, 4-5 ఫ్లోర్లు వేసాడు, నిర్మాణం చేశాడు, నోటీస్ ఇచ్చామని చెప్పింది. నిర్మాణం పూర్తయిన తర్వాత దాన్ని కూడా గవర్నమెంట్ నిబంధనలకి మంత్రివర్గం చేసిన నిర్ణయానికి వ్యతిరేకంగా, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోలకు వ్యతిరేకంగా ఇవాళ చాలా నిరంకుశత్వంగా ప్రవర్తించడం అనేది పార్టీకి ఎంతవరకు మేలు చేస్తుంది, పార్టీకి ఎంతవరకు ఇది న్యాయం అనేది గౌరవ పెద్దలు మరి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఆలోచించుకోవాల్సి వస్తుంది. అంటే ఈ విషయం మీద బొడో ప్రసాద్తో మీరు మాట్లాడారా? మాట్లాడినప్పుడు ఆయన ఏమంటున్నారు? నేను ఆయనతో మాట్లాడలేదండి, మాట్లాడదలుచుకోలేదు, ఆయనతో మాట్లాడదలుచుకోలేదు. అంతసేపు డబ్బులు అడుగుతుంటే ఇంకా నేను మాట్లాడతాను ఆయనతో. అంటే గతంలో మాట్లాడారా డబ్బులు అడిగినప్పుడు? డబ్బులు అడిగినప్పుడు సార్ చెప్పాను, సంపాదించుకున్నా, నీకు డబ్బులు ఇవ్వలేనన్నావు, నీకు నెలకు 15 లక్షల అద్దెలు వస్తున్నాయి, ఏ రోగం నీకు డబ్బులు ఇవ్వడానికి అన్నాడు. నేను అదే విషయాన్ని నేను ఆవేశంలో తిట్టడం కూడా జరిగింది. కూల్చేటప్పుడు ఆ వీడియోని తీసుకుని ఊరంతా కూడా ఆయనకే పబ్లిసిటీ చేసుకున్నాడు. అయితే మనం చూస్తున్నాము ప్రధానంగా అంటే సొంత పార్టీ కార్యకర్తలు కూడా టీడీపీలో రక్షణ లేకుండా పోతుంది. ముఖ్యంగా పెనంలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే తనకు డబ్బులు ఇవ్వకపోతే ఎలాంటి పరిస్థితులకి తెగబడుతున్నాడు అనేది చాలా స్పష్టంగా కనబడుతుంది. విష్ణునారాయణకు సంబంధించిన ఆస్తిని ధ్వంసం చేయడం కేవలం డబ్బుల కోసమే ఎమ్మెల్యే ఇలా వ్యవహరిస్తున్నారు. సొంత పార్టీ కార్యకర్తలకు ఇలాంటి పరిస్థితి ఉంటే ఇంకా సామాన్య ప్రజలకు ఎలా ఉంటుందనేది ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటికైనా సరే పార్టీ అధినేత సీఎం చంద్రబాబు జోక్యం చేసుకోవాలి, ఖచ్చితంగా తనకు తన ఆస్తికి కూడా రక్షణ కల్పించాలని విష్ణునారాయణ వేడుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ వెంకట్తో అశోక్, సాక్షి టీవీ, విజయవాడ నుంచి.